సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం రైల్వే శాఖ మనకి ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే చాలామందికి రైల్వే ఎగ్జామ్ అనగానే తెలుగులో ఉంటుందా లేదని చెప్పేసి ఒక డౌట్ అయితే ఉంటుంది. మనకి అఫీషియల్ నోటిఫికేషన్లో క్లియర్గా పబ్లిష్ చేశారు. చూడండి, మీరు ఎంపిక చేసుకున్న ఇంగ్లీష్ లాంగ్వేజ్తో పాటు ఎవరైతే అప్లై అప్లికేషన్లో తెలుగు లాంగ్వేజ్ ఎంపిక చేసుకుంటారో వాళ్ళకి తెలుగులో కూడా ఎగ్జామ్ అయితే రావడం జరుగుతుంది. ఇది మంచి శుభవార్తని చెప్పుకోవాలి. మీ డౌట్ అయితే క్లారిఫై ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంకా సిలబస్కి సంబంధించి పూర్తి వివరాలు, టాపిక్లు తెలుగులో కూడా మనం ఒకసారి అయితే చూద్దాం. రైల్వే నోటిఫికేషన్ ఎన్టీపీసీకి సంబంధించి మన ఛానల్లో ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియో మీరు మిస్ అయినట్లయితే ఆ వీడియో చూడండి, క్లియర్ డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. ఇంటర్ క్వాలిఫికేషన్ మీద 10,628 ఉద్యోగాలు, అదేవిధంగా డిగ్రీ అర్హత మీద 24,649 ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇక్కడ మనం ఒక విషయం గమనించినట్లయితే డిగ్రీ అర్హతతో ఉన్న పోస్టులకు, అదేవిధంగా ఇంటర్మీడియట్ అర్హతతో ఉన్న పోస్టులకు సేమ్ CBT1 మనకి ప్రిలిమ్స్గా కూడా దీన్ని పిలవచ్చు. CBT1 ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది 100 మార్కులకి. అదేవిధంగా CBTలో క్వాలిఫై అయిన అభ్యర్థులకు CBT2 ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం మెయిన్గా చూసినట్లయితే CBT1 కంప్యూటర్ బేసిక్ టెస్ట్. ఇక్కడ మనకి 90 నిమిషాల ఎగ్జామ్ అయితే నిర్వహించడం జరుగుతుంది. జనరల్ అవేర్నెస్ నుంచి 40 మార్కులు అయితే రావడం జరుగుతాయి. మ్యాథమెటిక్స్ నుంచి 30 మార్కులు రావడం జరుగుతాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఈ టాపిక్ నుంచి 30 మార్కులు అయితే రావడం జరిగితే మొత్తంగా 100 మార్కులకి ఎగ్జామ్ అయితే నిర్వహించడం జరుగుతుంది. ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి 120 నిమిషాలు అయితే టైం ఉంటుందని చెప్పేసి కూడా మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇంకా CBT1లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు CBT2 ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి కూడా సేమ్ మనకి 90 నిమిషాల ఎగ్జామ్ అయితే ఉంటుంది. జనరల్ అవేర్నెస్ 50 మార్కులు, మ్యాథమెటిక్స్ 35 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఈ టాపిక్ నుంచి 35 మార్కులు, మొత్తంగా 120 మార్కులకి ఎగ్జామ్ అయితే CBT2లో కండక్ట్ చేయడం జరుగుతుంది. CBT1లోను అదేవిధంగా CBT2లోను నెగిటివ్ మార్కుల విధానం అయితే ఉంటుంది 1/3. ఈ విషయం అయితే మీరు గమనించాలి. ఓకే ఫ్రెండ్స్, టాపిక్ల వారీగా సిలబస్ను ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే గణితంలో మనకి సంఖ్యా వ్యవస్థ, దశాంశాలు, భిన్నాలు, LCM, HCF, నిష్పత్తి మరియు నిష్పత్తులు, శాతం, కొలతలు, సమయం మరియు పని, సమయం మరియు దూరం, సులభమైన మరియు సమ్మేళన ఆసక్తి, లాభం మరియు నష్టం, ఎలిమెంటరీ, ఆల్జీబ్రా, జామెట్రీ మరియు త్రికోణమితి, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ మొదలైన అంశాలు అయితే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, రైల్వే శాఖ మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ అదేవిధంగా సిలబస్ను కూడా రిలీజ్ చేసింది టాపిక్ల వారీగా. ఆ టాపిక్లే మీకు తెలుగులోకి ట్రాన్స్ఫర్ చేసి అందించడం జరుగుతుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, ఇందులో మనం సబ్ టాపిక్లు చూసినట్లయితే అనాలజీ, సంఖ్య మరియు అక్షర క్రమాల పూర్తి, కోడింగ్ మరియు డీకోడింగ్, గణిత శాస్త్ర కార్యకలాపాలు, సారూప్యాలు మరియు తేడాలు, సంబంధాలు, విశ్లేషణాత్మకమైన రీజనింగ్, సైలాజిజం, జంపింగ్, వెన్ డయాగ్రామ్స్, ఫజిల్స్, డేటా, సఫిషియన్సీ, స్టేట్మెంట్ తీర్మానం, స్టేట్మెంట్ యాక్షన్ కోడింగ్లు, డెసిషన్ మేకింగ్ మ్యాప్స్, గ్రాఫ్స్ యొక్క వివరణ, మ్యాప్లు, ఇటువంటి టాపిక్లు అయితే మనం చదవాల్సి ఉంటుందని చెప్పేసి మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ చూసినట్లయితే సాధారణ అవగాహన, ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే జనరల్ అవేర్నెస్. ఇక్కడ మనకి జాతీయ మరియు అంతర్జాతీయ ప్రాముఖ్యత, గేమ్స్ మరియు క్రీడలు, కళ మరియు ప్రస్తుత సంఘటనలు, భారతదేశం యొక్క సంస్కృతి కార్యకలాపాలు మరియు భారతదేశం యొక్క ప్రదేశాలు, జనరల్ సైన్స్ మరియు మన నిత్య జీవితంలో సైన్స్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇటువంటి అంశాలపైన కూడా మనం దృష్టి అయితే కేంద్రీకరించవలసి ఉంటుంది. 10వ తరగతి CBSE సిలబస్ ఆధారంగా మనం ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మనకి మార్కెట్లో చాలా పబ్లికేషన్ బుక్లు అయితే అవైలబుల్గా వస్తాయి. వాటి గురించి కూడా రివ్యూ చేసే ప్రయత్నం అయితే చేస్తాను, మీరేం కంగారు పడకండి. భారతదేశం యొక్క చరిత్ర, భౌతిక, సామాజిక మరియు ఆర్థిక, భౌగోళిక భారతదేశం యొక్క వివరాల గురించి పూర్తిగా చదవవలసి ఉంటుంది. రాజకీయ విషయాలకు వచ్చినట్లయితే ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ఇతర దేశాలతో ఏ విధంగా వ్యవహరిస్తుంది, భారత రాజ్యాంగం అనేది ఏ విధంగా రూపొందించారు, భారత రాజ్యాంగంలోని అంశాలేంటి, రాజకీయ వ్యవస్థ అనేది భారతదేశంలో ఏ విధంగా ఉంది, జనరల్ సైన్స్, టెక్నాలజీ పరంగా భారతదేశం ఏ విధంగా దూసుకుపోతుంది, ఇటువంటి అంశాలు కూడా మనం చదవవలసి ఉంటుంది. భారతదేశం యొక్క స్పేస్ మరియు విడి కార్యక్రమాలు, UN మరియు ఇతర సహా అభివృద్ధి, ఇటువంటి అంశాలపై దృష్టి అయితే పెట్టవలసి ఉంటుందని చెప్పేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్లో క్లియర్గా మనకి సిలబస్ అయితే ఇచ్చారు. వీటితో పాటు ముఖ్యమైన వరల్డ్ ఆర్గనైజేషన్, ఎన్విరాన్మెంట్, పర్యావరణ పరిరక్షణ, ఇటువంటి ముఖ్యమైన అంశాలపై దృష్టి అయితే కేంద్రీకరించవలసి ఉంటుంది. ఇంక నెక్స్ట్ చూసినట్లయితే
కంప్యూటర్లు మరియు కంప్యూటర్ అప్లికేషన్లకు సంబంధించి బేసిక్ నాలెడ్జ్ అయితే కంప్యూటర్ల గురించి తెలుసుకోవాలని చెప్పేసి మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అంతేకాకుండా సాధారణ సంక్షిప్తీకరణలు, భారతదేశంలో రవాణా వ్యవస్థ, భారతీయ ఆర్థిక వ్యవస్థ అనేది ఏ విధంగా ఉంది, భారతదేశం యొక్క ప్రముఖమైన వ్యక్తుల గురించి కూడా మనం క్లియర్గా తెలుసుకోవాల్సి ఉంటుంది. ప్రపంచ అదేవిధంగా ప్రధాన ప్రభుత్వ సేవలు, భారతదేశ వృక్షాజాలం మరియు జంతుజాలం మొదలైన అంశాలపైన మనం దృష్టి అయితే కేంద్రీకరించవలసి ఉంటుంది. ముఖ్యమైన భారతదేశం యొక్క ప్రభుత్వ మరియు ప్రభుత్వ రంగ సంస్థలు, ఇటువంటి అంశాలను అయితే మనం పూర్తిగా చదవవలసి ఉంటుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. మన ఛానల్లో ఈ టాపిక్లకు సంబంధించి ఎప్పటికప్పుడు ఇంపార్టెంట్ బిట్స్ కానివ్వండి, క్లాసెస్ కానివ్వండి ఎప్పటికప్పుడు అందుతూనే ఉంటాయి. మీరు మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఎవరైతే CBT1 ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి మళ్ళీ CBT2 ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందండి, కంప్యూటర్ బేసిక్ టెస్ట్. ఇక్కడ మనకి దీన్ని మెయిన్స్ ఎగ్జామ్గా కూడా పిలవచ్చు. టైం వచ్చేసరికి 90 నిమిషాలు. జనరల్ అవేర్నెస్ నుంచి 50 ప్రశ్నలు వస్తాయి, మ్యాథమెటిక్స్ నుంచి 35 ప్రశ్నలు వస్తాయి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఈ టాపిక్ నుంచి 35 ప్రశ్నలు వస్తాయి. మొత్తంగా 120 మార్కులకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు 120 నిమిషాలు అయితే టైం ఇస్తారని చెప్పేసి కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఒకసారి మనం దీనిలో ఉన్న టాపిక్ల గురించి కూడా క్లియర్గా తెలుగులో చూద్దాం. ఫ్రెండ్స్, CBT1కి సంబంధించి మనం తెలుగులో క్లియర్గా టాపిక్లు అయితే చూసాం కదా. యాజ్ ఇట్ ఈజ్ అయ్యే టాపిక్లు ఉంటాయి, ఎటువంటి చేంజెస్ అయితే ఉండవు. కానీ మనం చూసినట్లయితే మెయిన్స్ ఎగ్జామ్లో కొద్దిగా ప్రశ్నల స్థాయి అనేది పెరుగుతుంది ఖచ్చితంగా. CBT1లో మనకి కొద్దిగా పేపర్ అనేది ఈజీగా ఉంటుంది, CBT2లో పేపర్ అనేది కష్టంగా ఉంటుంది, ఇంతే తేడా. మిగిలిన సిలబస్ కానివ్వండి, టాపిక్లు కానివ్వండి ఎటువంటి మార్పులు అయితే లేవు. ఈ విషయం అయితే మీరు గమనించాలి. ఓకే ఫ్రెండ్స్, రైల్వే శాఖ నుంచి మనకి అతి త్వరలో 1,00,000 లెవెల్ 1 పోస్టులకు సంబంధించి 10వ తరగతి విద్యార్హతతో కూడా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. దానికి కూడా ప్రతి ఒక్కరూ సిద్ధంగా అయితే ఉండండి. దాని గురించి కూడా ఏ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా తప్పకుండా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. రైల్వేకి సంబంధించి క్లాసెస్ కానివ్వండి, అదేవిధంగా ముఖ్యమైన ఇంపార్టెంట్ బిట్స్ కానివ్వండి, న్యూస్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి ఎప్పటికప్పుడు మీరు మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ప్రతి ఫ్రెండ్కి తప్పకుండా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.